స్మితా సబర్వాల్ పై కోదండరాం సీరియస్. స్మితా వ్యాఖ్యలు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం, వైకల్యం పేరుతో హక్కులను హరించడం దారుణం అంటూ అట్లీస్ట్ ఇప్పటికన్నా స్పందించిండు. సంతోషం. ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ దివ్యాంగులపై చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. అయితే తాజాగా తెలంగాణ జనసమితి అధినేత కోదండరాం స్మితా సబర్వాల్ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె చేసిన వ్యాఖ్యలను కోదండరాం తీవ్రంగా ఖండించారు. దివ్యాంగులు కొన్ని ఉద్యోగాలకు పనికిరారన్న ఆమె వ్యాఖ్యలు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమన్నారు. వైకల్యం పేరుతో వారి హక్కులను హరించడం దారుణమన్నారు. చట్టాలను అమలు చేయాల్సిన ఐఏఎస్ అధికారిని వైకల్యాన్ని కించపరచడం సరికాదన్నారు. తాను చేసిన వ్యాఖ్యలను పశ్చాత్తాపం ప్రకటించకపోగా పొగరుతోటి వాస్తవంగా ఈ పొగరుబోతుని తెలంగాణ నుంచి పంపించాలని చెప్పేసి ఎప్పటి నుంచో కోరుతా ఉన్నాం. మానసిక వైకల్యంతో ఆమె సొంత ఆమె ఇంట్లో ఉన్నటువంటి సమస్యలను మానసిక వైకల్యంతో ఈరోజు ప్రజల మీద రుద్దడం, ప్రజలను కించపరచడం ఇదంతా కూడా సరికాదు. వెంటనే ఈ పొగరుబోతును తెలంగాణ నుంచి పంపించాలి, సస్పెండ్ చేయాలి. దీనికి రేవంత్ రెడ్డి సిఫార్సు చేస్తారా చేయరా చెప్పాలి. ఇలాంటి వాళ్ళ వల్ల ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది వికలాంగులు, దివ్యాంగులు ఎవరైతున్నారో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అందుకే అంటారు మేమేం రెస్పెక్ట్ చేయం, అయిపోయింది. ఆమె రెస్పెక్ట్ కోల్పోయింది. ఆమె మంచి ఆఫీసర్గా మేము కూడా ఒకప్పుడు 2016-15లో అవుట్లుక్ ఈమె పైన ఒక కథనం వేస్తే దానికి సంబంధించినటువంటి దాంట్లో మేము కూడా కంప్లైంట్ చేసినాం స్టార్టింగ్లో. సో మంచి ఆఫీసర్ అనుకున్నాం. కానీ ఇప్పుడు తెలిసింది ఈమె పొగరబోతూ, ఈ తిరుగుబోతూ అన్నీ ఉన్నాయి. ఇలా ఈమెను గౌరవించాల్సిన అవసరం లేదు. ఈమెను మేము ఒక స్త్రీగా చూడం. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి లక్షలాది మంది దివ్యాంగులను అవమానపరిచినటువంటి ఈమెను మానసిక వైకల్యంతో బాధపడుతుంది కాబట్టి ఈమె వెంటనే సస్పెండ్ చేసి ఎర్రగడ్డ హాస్పిటల్లో, మెంటల్ హాస్పిటల్లో చేర్పులు చెప్పేసి మొదటి నుంచి కూడా మొత్తుకుంటా ఉన్నాం. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం దానిపైన స్పందించదు. బట్టి విక్రమార్కనేమో ఆమె వ్యక్తిగతమైన వ్యాఖ్యలు అంటాడు. వ్యక్తిగత వ్యాఖ్యలు ఎట్లా అంటారు? ఆమె మీ ప్రభుత్వంలో ఒక భాగస్వామి. ఆమె చేసినట్టు వ్యాఖ్యలు ఖచ్చితంగా ప్రభుత్వం చేసినట్టే కనబడుతుంది. సరే, ఓ పని చేద్దామన్నా. ఆమె ప్రభుత్వంలో భాగం కాదు, వ్యక్తిగతం ఉన్నాడు కదా. ఆమె సంతకం లేకుండా, ఆమె ఏ డిపార్ట్మెంట్ లో అయితే ఉన్నదో ఆమె సంతకం లేకుండా ఆ డిపార్ట్మెంట్లోకి వెళ్ళి ఒక ఫైల్ బయటికి రమ్మని చెప్పండి, అప్రూవల్ చేయమని చెప్పండి, చూస్తా. ఐఏఎస్ గా ఆమె చేయాల్సిందే ఖచ్చితంగా.